నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? మీకు ఎంతవరకు మంచి జరిగిందని అనుకుంటున్నారు? జగన్ పరిపాలన బాగానే ఉంది. మంచి అంటారు. ప్రతి ఒక్క రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ మంచి జరిగింది. అర్హులు ఉన్న వాళ్ళందరికీ లబ్ధి పొందారు. చాలా వరకు ఆల్మోస్ట్ 90% కూడా అందరూ అర్హులే ఉన్నారు. అందరికీ లబ్ధి పొందారు కూడా. ఎవరికడిగినా చెప్తారు. మేనిఫెస్టో రిలీజ్ అయిందండి ఈరోజు. దాంట్లో అమ్మఒడి కానీ లేదంటే ఇటుపక్క పెన్షన్ కానీ 3,500 చేస్తానని చెప్పారు. అమ్మఒడికి 17,000 రూపాయలు చేస్తానని చెప్పారు. మళ్ళీ ఏంటంటే చేయూత కానీ ఇలాంటివన్నీ అన్ని పథకాలు చూసానండి. బాగున్నాయండి. ఎందుకంటే ఇంకా అవకాశం ఏముందండి? ఏ ప్రభుత్వంలో ఎప్పుడైనా ఎవరు ఇవ్వలేదు కూడా. ఇప్పటి వరకు లాస్ట్ ఇయర్ మనకి ప్రభుత్వాలు ఇచ్చారు. మళ్ళీ మేనిఫెస్టో విడుదల కూడా అన్నీ ఇస్తారని కూడా పెంచుతూ వచ్చారు కూడా. టీడీపీ ప్రభుత్వం కూడా చాలా హామీలు పెట్టారు. దాని గురించి వీళ్ళు చూసి వాళ్ళు పెడితే ఏం లాభం అండి? ఫస్ట్ అంత ముందు పెడితే బాగుండేది. మనలో చూసి పెడితే అది కరెక్ట్ కాదు కదా. అది ఎవరు నమ్మరు కూడా. అయితే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం సంబంధించి టీడీపీ కంచుకోవటానికి దాని గురించి ఏం చెప్తారు? ఏమండి, ఇన్ని ఇయర్స్ ఒక లెక్క, ఇప్పుడు రజనమ్మ ఒక లెక్క. ఇప్పుడు తను ఆల్రెడీ ప్రజల్లో గడప గడప తిరుగుతుంది చాలాసార్లు. ఆ ప్రోగ్రాంలో మళ్ళీ ఇప్పుడు కూడా వస్తున్నారు. అన్నిట్లో అందరికీ సన్నిహితంగా అన్నీ కలిసిపోయారు. ఈసారి ఖచ్చితంగా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారు కూడా రజనమ్మ కూడా. ఎందుకంటే మంచి జరిగిందండి. ఆల్రెడీ ప్రూవ్డ్. తను మంచి చేసిందని ఎక్కడైనా అర్థమవుతుంది. చిన్నపిల్లలైనా రజనక్క అంటే తన గురించి ఎక్కడైనా తెలుసు. సోషల్ మీడియాలో అయినా ఏదైనా ఆల్రెడీ చూసాం. మన చిలుగురుపేట నియోజకవర్గంలో చూసాం కదా. ఇంకా దానికంటే రుజువు ఏముందండి? ఇంకా ఇక్కడ కూడా చేస్తారనే కదా ఇక్కడికి వచ్చేసింది, పెట్టింది కూడా. దానికంటే ఇంకేముంది? అంటే ఇప్పటి వరకు మేము చూడలేదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరున్నా చెప్పండి, ఎవరైనా చూసారంటే ఒక్కరు చూసినప్పుడే నేను ఒప్పుకుంటాను తను వచ్చిద్దని. అది తన ఫేస్ ఇప్పటి వరకు చూడలేదు కూడా. ఆ పేరు షేక్ ఫాతిమా అండి. ఫాతిమా గారు, ఇక్కడ రజనీ మేడం గారికి ఇక్కడ గల్లా మాధవి గారు ఎలా ఉంది? రజనీ గారిదే మెజార్టీ ఫుల్గా ఉందండి. ఎందుకంటే జగన్ అన్న మంచి మంచి పనులు చేశారు కాబట్టి రజనీ గారిదే ఫుల్ మెజార్టీ ఉంది. అది చాలా మంది ఈసారి కూడా టీడీపీ వచ్చే అవకాశం కనబడుతుంది వెస్ట్ లో అని చెప్తున్నారు. గుంటూరు 2లో రాదు. దేని గురించి వచ్చింది టీడీపీ? 14 సంవత్సరాల నుంచి ఏం చేశాడని వచ్చింది టీడీపీ? ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చాడా? ఏ పేదోళ్ళకన్నా ఏమన్నా ఇచ్చాడా? లేకుంటే ముసలోళ్ళకి ఏమన్నా పెన్షన్ ఇంటికి తెచ్చి ఇచ్చాడా? దేని గురించి వస్తాడు టీడీపీ? ఏం అధికారం ఉంది వస్తాడు? మనుషులు చంపే టీడీపీ అది. దేని గురించి వస్తుంది? మా జగన్ అన్న అన్ని మంచి పనులు చేశాడు. ముసలోళ్ళకు తెల్లారి 6 ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వటము, అమ్మ ఒడి, ఫీజు రిమేష్, రైతు భరోసా, ఎన్నో పథకాలు పెట్టారు. మేమందరము పేదోళ్ళు సాదోళ్ళు అందరం మంచిగా బతుకుతున్నాము. అన్నం లేదు అనేవాళ్ళు లేరు అసలు. ఎవరైనా గుంటూరు టౌన్ ఎక్కడ చూద్దామన్నా అన్నం లేదనే వాళ్ళు. అంతకుముందు పింఛన్ తీసుకోవాలంటే స్కూళ్ళ దగ్గరికి వెళ్ళి పడిగాపులు కాయాలి, 10 రోజులు వెళ్ళాలి. అది రికమెండేషన్ ఉన్న వాళ్ళకే ఇస్తారు. రికమెండేషన్ లేని వాళ్ళకి అసలు ఇవ్వరు. వాళ్ళకు ఈగలు దోమలు ముసురుకొని వాళ్ళు టిఫిన్లు లేక, ముసలోళ్ళకు తోడు లేక మీరు వస్తారంటే అమ్మ మీకు 200 ఇస్తామో, ఇచ్చేది 200. ఆ 200 ఒక 50 అయినా ఇస్తామమ్మా, నాకు పిలిచికెళ్ళండి, మీతో ఏం పని అని వాళ్ళు వెళ్ళరుగా. ఎవరైనా వాళ్ళ మనుషులు అయితే వాళ్ళకి వెళ్తారు. వేరే వాళ్ళు ఎందుకు వెళ్తారు? పాపం ఆ డబ్బుల కోసం కర్రలు పెట్టుకొని కొట్టుకుంటా వెళ్ళి ఆ యాదవ్ స్కూల్లో అటు ఇటు పడిగాపులు కాసేవాళ్ళు. ఏ ప్రభుత్వం ఇచ్చిందండి? తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. 14 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆ వాడొక మనిషి, వాడు కొడుకు ఒక మనిషి. పప్పు లోకేష్ ఒకడు దరిద్రముడు. వాడితే అసలు లోకమంతా దరిద్రం. మళ్ళీ అది కాక మళ్ళీ ఈడొకడు తెరమిన గుడ్డ. ఆ గుడ్డ ఒక బడాయి మళ్ళీ తీలిస్తా, పాలిస్తా, ఈ చించుతా లిక్కర్ చించుతా, సొక్కాలు ఏం చింపుతాడు? వాడు సరిగా చూసుకుంటే చించుకుంటాడు. 4 పిల్లలు పెట్టుకొని వాడు ఏం చిమ్ముతాడు? అయితే వాడిది నేర్చుకోవాలా అందరూ. అది ఏం నేర్చుకోవాలా? 4 పెళ్ళిళ్ళు తీసుకొని అక్కడ ఒకరికి 4 ఇల్లు తీసుకుని పెట్టాలా? వాడిది ఒక బతుకు, ఈ ఒక బతుకు, కొడుకుది ఒక బతుక. మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం. మన జగనన్న మన కోసం ప్రాణాలు ఇస్తున్నాడు. మంచి పనులు చేస్తున్నాడు. అందరం మంచిగా బతుకుతున్నాము. మన పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. షూ ఇస్తున్నారు, బెల్ట్, బ్యాడ్జీ, అనేక రకాలు భోజనము, రకరకాల భోజనాలు. పిల్లలు బ్రహ్మాండంగా చదువుకొని వస్తున్నారు. మంచి పనులు చేస్తున్నారండి. అంటే ఇక్కడ నిన్న హామీ చేసిన దాంట్లో 25 హామీలు టీడీపీ గవర్నమెంట్ నుంచి కూటమి అభ్యర్థులకి హామీలు పెట్టారు. దాని గురించి ఏం చెప్తారు? ఎవరు పెట్టింది? చంద్రబాబా. ఏం హామీ ఇస్తాడు? ఒక్క హామీ కూడా వాడికి ఇవ్వటానికి చేత కాదు. చేత కాని సపట. వాడొక హామీ ఎవరు నమ్మరు, లోకం ఎవరు నమ్మరు. వాడు హామీలు ఎవరికి కావాలి? మా జగనన్న ఇచ్చే హామీలు మాకు మంచిది. అన్ని 9 హామీలు చెప్పి నవరత్నాలు తెలిసి 90 ఇస్తున్నాడు.
ఇంకేంటి? అంటే ఇక్కడ రజనీ గారు ఎందుకు గెలవాలి? రజనీ గారే గెలవాలి. ఎందుకంటే రజనీ గారు జగన్ అన్న రాష్ట్రం మొత్తం పరిపాలన మంచిగుంది, అందరు బాగా బతుకుతున్నారు, అందుకని రజనమ్మే గెలవాలి. అది అయితే ఇక్కడ పశ్చిమ నియోజకవర్గానికి మీరేం చెప్పాలనుకుంటున్నారు అసలు ప్రజలందరికీ? ప్రజలందరూ రజనమ్మ రావాలి, మా జగనన్న పైన సీఎం అవ్వాలి, మా జగనన్న గెలవాలి అని అనుకుంటున్నాం అందరం. అయితే మీ డివిజన్ నుంచి కానీ లేదంటే ఈ డివిజన్ ప్రజలు ఎంత మెజారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది? లేదంటే 175 ఇవ్వాలనుకుంటున్నాం మేము అందరం. ఫుల్ మెజార్టీ రావాలనుకుంటున్నాం, వస్తారు. అది